ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 65కు పైగా కీలక అంశాలపై చర్చించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ, 2025 నుంచి 30 ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూ కేటాయింపుల విధానం, ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే పెట్టుబడుల సదస్సుపై వంటి కీలక అంశాలపై చర్చించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, అక్కడ తాజా పరిస్థితి ఏంటో అప్డేట్ ఇవ్వండి. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే కేబినెట్ సమావేశం ప్రారంభంలోనే చంద్రబాబు నాయుడు ఈ తుఫానుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా అద్భుతంగా పనిచేసిందంటూ అధికారులని, మంత్రుల్ని చంద్రబాబు నాయుడు అభినందించారు. ముఖ్యంగా మంత్రులందరినీ కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేశారో వాళ్ళ అనుభవాలన్నీ కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా వారి పనితీరుకు సంబంధించి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఇదే విధంగా అధికారులు, మంత్రులు సమన్వయంతో ముందుకు వెళ్తే పూర్తి స్థాయిలో కూడా టీం వర్క్ వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించగలుగుతామంటూ చంద్రబాబు నాయుడు వారికి తెలియజేశారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా సక్రమంగా ఉపయోగించుకోగలిగింది, అదేవిధంగా మంచి ఫలితాలు రాబట్టగలిగింది అనేది రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకుంటున్నటువంటి విషయం. అదే విషయాన్ని ఈ రోజు కేబినెట్ లో చంద్రబాబు నాయుడు మంత్రులు, ఉన్నతాధికారులకు తెలియజేశారు. వాళ్ళతో కూడా వాళ్ళని అభినందిస్తూ మొత్తంగా ఇదే విధంగా పనిచేయాలంటూ ఆయన కోరుకున్నారు. వాళ్ళకి కూడా తీసుకోవడం 65 అంశాలపై ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. వాటికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖలో ఈ నెల 14, 15 తారీఖుల్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగబోతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో దానికి రైట్. థ్యాంక్ యూ నరేంద్ర.